స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తిరుపతి జిల్లా సమతా సమితి జిల్లా అధ్యక్షుడిని, ఎస్సీ అంబేద్కర్ సంఘంలో రాష్ట్రలో మెంబర్గా ఉన్నాను. మా దళితులకి తిరుపతి జిల్లాలో మంగళం పంచాయతీ ఎప్పుడో మంగళం పంచాయతీ ఉండింది. పక్కన ఇప్పుడు దాన్ని 4 పంచాయతీలుగా చేశారు. తిరుమల నగర పంచాయతీలో పోలపర్ల 2 నందు 1983లో 25 మందికి ఎస్సీని గుర్తించి పేదవాళ్ళకనేసి పోలపర్ల జాగా ఇవ్వడం జరిగింది. అందులో ఈ కరోనా వల్ల కొంతమంది 16 మంది బయట వెళ్ళిపోయారు. వాళ్ళ జాగాలు ఖాళీగా ఉంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా సర్పంచ్ అయినటువంటి శివశంకర్ రాజు, నారాయణ రెడ్డి, పల్లని, సునీల్ భార్య నిరక్ష, అతని ఫ్రెండ్ అరుణ అమ్మ, ఇంకా కొంతమంది వాళ్ళంతా ఖాళీగా ఉండే జాగాను చూసి దాని మీద కన్నుపడింది. దాన్ని కబ్జా చేసి రేయి ఇండ్లు వేశారు. మేము దళితులుగా ఉన్నటువంటి మా లబ్ధిదారులు ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్టీఓ దగ్గరికి, సీఎం ఆఫీస్కి, రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. ఎంతమందికి అర్జీలు ఇచ్చినా కూడా ఎవరు కూడా సరే దాన్ని వస్తారు, చూస్తారు, చేస్తాం, పడతాం అంటూనే ఉన్నారు. ఎవరు న్యాయం చేయలే. మా దళితులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోజు తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఎంఆర్ఓస్కి వెళ్ళండి, రెవెన్యూ మ్యాటర్ మాకు తెలియదు అంటున్నారు. ఎంఆర్ఓస్కి వస్తే మీ ల్యాండ్ కబ్జా అయింది కదా, మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ ల్యాండ్ చేస్తూ అంటున్నారు. కానీ ఇంతవరకు ఎవరు కూడా సరే న్యాయం చేయడం లేదు. సరే, మాకు అంబేద్కర్ భవన్ కాడికి వచ్చి దళిత లీడర్ గారిని మాకు విన్నవించారు. మేము దాని మీద విజిట్ చేస్తే వాస్తవంగా అక్కడ జరిగిన వాస్తవాలు కబ్జా చేసినారు. దానివల్ల మేము ఎంఆర్ఓ అని కలెక్టర్ కలిసి ఎంఆర్ఓ గారు వండుకొని, అయ్యా నేను కబ్జా చేసిన వాస్తవం నిజమే, నేను అక్కడ 141 సెక్షన్ పెడుతున్నాను, ఎవరు దానికి రాకుండా మీకు న్యాయం జరిగేదాకా ఎవరు దాంట్లోకి వెళ్ళరు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మేము సైలెంట్గా అందరూ కూడా సరే మేము పోతానే గమ్మున అన్నారు. గమ్మున ఉన్న తర్వాత మా వాళ్ళు ఉన్న తర్వాత రేయే స్థానికులు అటు ఇటుగా ఉన్నటువంటి గుడిసెల్ని, చిన్న గుడిసెలు ఉండేటువంటి తొలగించేసి స్టాండర్డ్గా పిల్లర్స్ చేస్తున్నారు. సరే, మాకు తెలిసి లబ్ధిదారులు మేమంతా అక్కడికి పోతే మా మీద ముఖమ్మడిగా ఒక లేడీస్ 5-6 మంది లేడీస్ పెట్టుకొని మా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసి మమ్మల్ని కొట్టి మా దగ్గర మెల్ల చైన్లు పెట్టుకొని, నా దగ్గర సెల్ ఫోన్ పెట్టుకొని మా వాళ్ళ ఆడవాళ్ళని అరుణమ్మ, మన లతమ్మ, వాణి, కృష్ణయ్య, గురునాథం, గంగాధరం, వీళ్ళందరూ కూడా సరే వీళ్ళందరి మీద వయసు అయిపోయింది. వీళ్ళంతా ఇటుగా ఉంటే వీళ్ళందరి మీద దాడి చేసి కొట్టడం జరిగింది. మేము అప్పటికప్పుడు చిత్తూరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసాం, 100కి ఫోన్ చేసాం, ఎంఆర్ఓకి ఫోన్ చేసాం, ఆర్టీఓకి ఫోన్ చేసాం. ఎవరు ఫోన్ చేసినా మాకు స్పందించలా. కొంత తర్వాత 100కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి, అయ్యా మీరు చిత్తూరు పోలీస్ స్టేషన్ రండి, మీకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. చిత్తూరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లీట్ ఇచ్చాం. ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. దాని తర్వాత ఎంఆర్ఓ గారు 2-3 సార్లు ఎఫ్ఐఆర్ కట్టించాడు. పోలీసులు కంప్లీట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టినా కూడా ఇంతవరకు దాని మీద స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. ఎస్పీ గారి దగ్గర ధర్నా చేస్తున్నాము. అందరికీ స్థానికంగా ఉన్నటువంటి లోకల్గా ఎస్పీ గారు లేరు, ఉన్నటువంటి ఎస్ఐ గారు కొంతమంది వచ్చి మీకు ఎస్పీ గారు చెప్పి మేము న్యాయం చేస్తాం రండి అని చెప్పంటే దాంతో మేము ఈ ధర్నా నిర్వహించుకుంటూ వాళ్ళకి అర్జీ ఇచ్చేసి వెళ్తున్నాం. దయచేసి ఈ పేదలకి, ఈ దళితులకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. జై భీమ్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.